అందరికీ నమస్కారం. ఈరోజు శ్రావణ మాసం స్టార్ట్ అయింది. అందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు. మరి ఈరోజు మనం శ్రావణ మాసం సోమవారం స్టార్ట్ అయింది. ఎవరన్నా ఎక్కువగా సోమవారం రాదు కదా, స్టార్టింగ్ వేరే వేరే డేస్లో వస్తుంది. ఓకే, మరి కొంచెం ఈ శ్రావణ మాసం గురించి తెలుసుకుందాము. బావా, నీ వాయిస్ నాకు వినబడుతుంది, చిన్న పెట్టుకో. శ్రావణ మాసం గురించి మీకు ఎంతవరకు తెలుసో మరి ఇంకొంచెం మనం తెలుసుకుందాము. కేవలం శ్రావణ మాసం అంటే పూజలని కాదు, పూజలతో పాటు ఎన్నో శక్తులు ఉంటాయని శ్రావణ మాసంలో మనకి చాలా మంది యోగులు జన్మించడం జరిగింది అన్నట్టు. అంటే శ్రావణ మాసంలో శ్రీకృష్ణుడు జన్మించడం, తర్వాత రాఖీ పండగకి సంబంధించి ఒక చరిత్ర ఉంది. అది కూడా ఈ మాసంలోనే వచ్చింది కాబట్టి మనకి ఈ మాసం చాలా ముఖ్యమైనది. ముఖ్యంగా ఆత్మజ్ఞానం పరంగా ఈ మాసం చాలా ముఖ్యమైనది. అన్ని మాసాలు చాలా ముఖ్యం. తెలుగు మాసాలు ఇది మనకి శ్రావణ మాసం, తెలుగులో శ్రావణ మాసం. అయితే మనకి ఇది కార్తీక మాసము కూడా చాలా ముఖ్యమైనది. అంటే మనకి తొలి వాటర్ వస్తున్నాయి, అంటే నీళ్లు, వర్షాకాలం వల్ల మనకి కొత్త నీళ్ళు వస్తున్నాయి. ఇక్కడ మనకేంటంటే ఈ నెలలోనే జగద్గురువు అంటే భగవంతుడు గురువుగా శ్రీకృష్ణుని రూపంలో వచ్చిన నెల. అంటే చాలా మంది యోగులు, ఇంకా మనకి కొన్ని విషయాలు బట్టి హయగ్రీవుడు ఒక యోగి, అతను కూడా ఇక్కడ విజయాన్ని సాధించింది కూడా ఇదే నెలలో. ఇంద్రుడు కూడా ఒక రాక్షసుని మీద విజయాన్ని సాధించడానికి రాఖీ పండగ వచ్చింది. మరి రాఖీ కట్టడం వెనకాల మనకు వినాయకుంది కానీ అలాగే దేవేంద్రునిది కానీ ఒక అద్భుతమైన చరిత్ర ఉంటుంది. రాక్షసుల మీద గెలవడానికి మరి ఒక అక్క పరిపూర్ణమైన భక్తి భావంతో, ప్రేమతో, అలా తనలోని భావంతో, మంచి భావంతో అన్నయ్యకి చెల్లెలు కట్టిన విజయాన్ని సాధించడానికి కట్టాల్సిన రాఖీ, అంటే రాఖీ బంధానికి చాలా విలువ ఉంది కానీ ఈ రోజులలో ఆ విలువలేవి లేవు. అంత గొప్పదండి రాఖీ పండగ. అదేదో ఉట్టిగా వచ్చింది కాదు, ఇది కూడా ఈ మాసంలోనే వచ్చింది. అంటే ఈ మాసంలో చాలా మంది యోగులు జన్మ తీసుకోవడం భూమి మీదకి, చాలా పండగలు, వరలక్ష్మి వ్రతం అని. మరి వరలక్ష్మి వ్రతము అంటే ఏంటిదో కూడా మనం తెలుసుకుందాము. తర్వాత మనకి ఇంకేం పండుగలు ఉన్నాయి ఇందులో? రాఖీ పండగ, మనకి ఆగస్టు 15 అంటే స్వాతంత్రం వచ్చిన రోజు కూడా మనకి ఇదే రోజు, అంటే ఇదే మంత్లో. ఇలా చాలా గొప్ప గొప్ప డేస్ మనకి. లాస్ట్లో పొలాల అమావాస్య కూడా ఉంటుంది లాస్ట్లో. అంటే చూడండి, ఈ అమావాస్య నుండి ఆ అమావాస్య లోపల ఎన్నో పండుగలు, ఎందరో యోగులు భూమికి రావడం, ఈ నెలకి చాలా అంతరార్థం ఉంది. అందుకని ఇది కృతయుగంలో జరిగిన స్టోరీ అండి. దీనికి శ్రావణ మాసానికి సంబంధించి మన కలియుగంది కాదు, ద్వాపర యుగంది కాదు, త్రేతాయుగంది కాదు, మనకి కృతయుగంలో ఎన్నో విషయాలు, ఎన్నో భాగవతంలో ఎన్నో అర్థాలు, అంతరార్థాలు ఉన్నాయి.
భాగవతం చదివితే దాంట్లో ఏంటంటే చాలా కృతయుగం గురించి ఉంటుంది కాబట్టి ఎందరో యోగుల చరిత్రల గురించి, పండల గురించి స్పష్టంగా ఉంటుంది దాంట్లో. అందుకని ఈ శ్రావణ మాసం కేవలం పూజలకి అంకితం కావద్దండి. అంటే పూజలు చేయొద్దని కాదు, చేస్తూ మళ్ళీ మనం ధ్యానం చేసుకోవాలి. ఎందుకంటే చూడండి, ఈ నెలలో ఎలా ఉంటుందంటే ప్రతి ఒక్కరు అహింసా మార్గంలో ఉంటారు, అంటే శాకాహారిగా ఉంటారు. ఎవరు కూడా తక్కువ, అంటే ఎవరో ఇక మూర్ఖులు తప్ప ఎవరో ఒకరు నాన్ వెజ్కి అలవాటు ఉంటారు. కానీ మొత్తానికి మాత్రం శాకాహారులుగా అహింసా మార్గంలో ఉంటూ భక్తి మార్గంలో, పూజ మార్గంలో, దైవారాధనలో ఉంటారు కాబట్టి అహింసా మార్గంలో ఉంటారు. హింసకి తక్కువ చోటు ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే, ఎక్కడైతే, ఏ మాసంలో అయితే, ఏ దేశంలో అయితే మనకి ఇక్కడ అహింసా మార్గం ఉంటుందో ఆ యొక్క దేశం కానీ, ఆ ఊరు కానీ, ఆ జిల్లా కానీ, ఆ ప్రాంతం కానీ చాలా వైబ్రేషన్తో ఉంటుంది. అందుకని ఈ మాసంలో తక్కువ మంది నాన్ వెజ్ తింటారు కాబట్టి, అహింసా మార్గంలో ఉంటారు కాబట్టి ఎప్పుడు ప్రతిరోజు గుడికి వెళ్ళడము, ఆరాధన చేయడం, పూజలు చేయడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అంటే మంత్రానికి శక్తి ఉంటుంది, పూజకి శక్తి ఉంటుంది, కానీ దానిని బట్టి ఉంటుంది. ఒక పసి పిల్లవాడికి శక్తికి, పెద్దవాళ్ళ శక్తికి ఎంత తేడా ఉంటుందో పూజకి ధ్యానానికి అంత తేడా ఉంటుంది అన్నట్టు. పూజ శక్తి పూజది, స్తోత్రం శక్తి స్తోత్రంది, జపం శక్తి జపంది. అన్నింటికీ శక్తి ఉంది, మంత్రశక్తి ఉంది కదా, పూజ కూడా శక్తి ఉంది, కానీ ఎంత ఉండాలో అంతే ఉంది. అలాగే మంత్రశక్తి. ఇవన్నీ పూజలు మంత్రాలు జరుగుతున్నప్పుడు వాటి యొక్క శక్తులు ఈ భూమి మీద ఈ మాసంలో ఎక్కువగా ఉంటాయి. అందుకనే ఇక్కడ మనము ఎక్కువగా దైవారాధనలో ఉన్నప్పుడు తక్కువగా ఆలోచిస్తాం కదండి. అందుకనే మానసికంగా మనం ప్రశాంతంగా ఉంటాము కాబట్టి ఈ నెలలో రోగాలు రాకుండా ఉండడం కోసము, మానసిక ప్రశాంతత కోసము ఈ మాసంలో మనము చాలా ఎక్కువగా దైవారాధన చేయడానికి కారణం. కానీ లేకపోతే ఏమవుతుందో, అందరు వేస్తుండ్రు నేను చేయకపోతే ఎట్లా, ఇన్ని పువ్వులు వేయాలా, అన్ని పువ్వులు వేయాలా, కారణాలు వెతకకండి. కారణాలు ఇవన్నీ మూఢనమ్మకాలు పక్కకు పెట్టి దైవారాధనలో ఉంటే మానసికంగా మనం ఆలోచించాం కాబట్టి మానసిక ప్రశాంతతని పొందుతాం. కాబట్టి ఎప్పుడైతే మనం, ఇప్పుడు మీరు గమనించండి, ఈరోజు సోమవారం ఫస్ట్ రోజు వచ్చింది, నిన్న మనకి అమావాస్య ఆదివారం వచ్చింది, చాలా శక్తివంతమైన రోజు. నిన్న అందరు భయపడతారు, ఆదివారము అమావాస్య ఆషాఢ మాసం అని చాలా మంది భయపడతారు, కరెక్టే. కానీ ఆదివారం అమావాస్య ఆషాఢ మాసంలో శక్తులు ఎక్కువగా భూమి మీదకి వస్తూ ఉంటాయి కాబట్టి వాటిని మనం ధ్యానం ద్వారా తీసుకోవాలి. అంటే మనకి నెగిటివ్ చేసే వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుందని మనం భయపడుతూ ఉంటాం. అలాగే దైవశక్తులు పొందడానికి కూడా ఈ ఆషాఢ మాసం అనేది చాలా ముఖ్యమైనది. అందుకని ఈరోజు సోమవారం గమనించండి, చాలామంది శివుని ఆరాధనలో ఉంటారు. శివునికి పత్రి వేయడం కానీ, శివారాధన చేయడం కానీ, ఓం నమః శివాయ అని పలుకుతూనే కొందరు ఉంటారు ఈ రోజంతా. చాలా భక్తి భావంతో నిలారంగా ఉండి, ఉపవాసాలు ఉండి, ఎంత భక్తి శ్రద్ధలతో మనం మానసికంగా భగవంతునితో ఉంటాం కాబట్టి మానసికంగా మనం ఆరోగ్యంగా ఉండడం కొరకు మనకి ఇక్కడ ఈ మాసం అనేది చాలా ముఖ్యం. అందుకని అక్కడ టైం వేస్ట్ చేయకుండా ఎంతవరకు చేయనో అంతవరకు చేసి ఈ మాసంలో ఉన్న అధిక శక్తులని, దైవీ శక్తులు అన్నట్టు, అంటే పూజ వల్ల మనకి దైవీ శక్తి వస్తుంది, మంత్రం వల్ల దైవీ శక్తి, జపం వల్ల, ఇవన్నింటి వల్ల చూడండి ఎక్కువ శాతం ఎప్పుడు వెళ్ళని కార్తీక మాసంలో, అలాగే మనకి ఈ శ్రావణ మాసం, సారీ అప్పటి నుంచి ఆషాఢ మాసం అంటున్నాం, శ్రావణ మాసం. ఈ శ్రావణ మాసంలో, కార్తీక మాసంలో పూజలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ నెలని మనం వేస్ట్గా పోనివ్వకుండా ఈ శక్తులని మనం ఉపయోగించుకోవాలి. అది ధ్యానం ద్వారా మాత్రమే మనం పొందుతాం శక్తులు. అంటే ఇప్పుడు మనం పూజ చేస్తే ఏమైతే శక్తి పొందుతామా పోతుందా అన్నది మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే మనం మాట్లాడినా, ఆలోచించినా, చేతులతో పని చేసినా, ఏం చేసినా మన శక్తి అనేది ఖర్చు అవుతుంది. కానీ ఆ పూజ మీద పూర్తిగా నీ హృదయాన్ని, మనస్సుని లగ్నం చేసి ఆ పూజ మీదనే నీ ధ్యాస అంతా ఉంటే
కాస్త ఖర్చయినా కూడా మళ్ళీ కాస్త నువ్వు పొందగలుగుతావు. ఈ విషయాన్ని మనం గ్రహించాలి. పూజ వల్ల మనకి ఎనర్జీ డౌన్ అవుతుంది, కానీ ఆ పూజలో మనం నిమగ్నమైనప్పుడు ఆ డౌన్ అయిన ఎనర్జీని మళ్ళీ మనం తీసుకోగలుగుతాం. పూజ మీద ధ్యాస లేకుండా ఆర్భాటాలతో చేసే పూజ, అహంకారంతో చేసే పూజకి నీకు ఎనర్జీ రాదు, ఎనర్జీ డౌన్ అవుతుంది, అహంకారం ఉంటుంది, కాబట్టి దానికి ఫలితం అనేది ఉండదు. అందుకని ఎంత ఆర్భాటం చేసినావు అన్నది ముఖ్యం కాదు, ఎంత సింపుల్గా చేసినా కూడా నీ హృదయానికి. మనకు తెనాలి రామకృష్ణ ఇదే చెప్తాడండి. శ్రీకృష్ణ దేవరాయల టైంలో ఒక ఆయన రాజగురు ఉంటాడు, చాలా ఆర్భాటాలతో చేయాలి అమ్మవారి దుర్గా నవరాత్రులు అంటారు. కానీ అదే దుర్గామాత ఒక చిన్న పిల్లగా వస్తుంది. అప్పుడు రామకృష్ణను అడుగుతుంది, రామకృష్ణ ఇంత ఆర్భాటాలతో ఆర్థిక పరిస్థితి బాగలేని వాళ్ళు ఇంత ఆర్భాటాలతో దేవి యొక్క నవరాత్రులు ఎలా చేయగలుగుతారు? అంటే దేవి నవరాత్రులు అందరూ చేయడానికి ఆస్కారం లేదా? అందరూ చెయ్యొద్దా? మరి మామూలు స్థితిలో ఏమీ లేని వాళ్ళు దైవీ పూజ చేయాలంటే ఎలా అంటే అప్పుడు చెప్తాడు రామకృష్ణ, ఆర్భాటాలకి దేవి ఎప్పుడు ప్రాముఖ్యత ఇవ్వదు. నీ హృదయాన్ని, నీ స్వచ్ఛమైన మనస్సుని సమర్పిస్తేనే దేవి నీకు సమర్పణ భావన. ఒట్టి మట్టితో ఏం చేసినా, మట్టి దేవతని చేసి మట్టి దీపంని చేసి నువ్వు పూజించినా కూడా నీ మనస్సు అనే హృదయం అనే పుష్పాన్ని సమర్పించడం వల్లనే నీకు దేవి దొరికితే. మరి ఆయన అట్లా చెప్తున్నాడంటే అంటే అందరికీ ఉపయోగపడే పూజని రామకృష్ణ చక్కగా వివరించి చెప్తాడు. అందుకనే మనం కూడా ఈ శ్రావణ మాసంలో ఆర్భాటాలు అక్కర్లేదండి. సింపుల్గా మనం దేవాలయానికి వెళ్ళాలంటే వెళ్ళాలి, చక్కగా దర్శించు. హలో అమ్మా, వినిపించట్లేదా? హలో అనితమ్మ, ఏమేం చెప్పండి. వినిపించట్లేదా? వినిపిస్తుందా? గుడిలో సౌండ్ వస్తుందా? రమా ఓకే. అమ్మ వస్తలేదు, వాళ్ళకి వస్తుంది. సౌండ్ వస్తుందా రమమ్మ? ఇంద్రమ్మ సౌండ్ రావట్లేదా? హలో అనితమ్మ, తక్కువ వస్తుందా? హలో సరే చెప్పండి, వినిపిస్తున్నదా? సరే, అంటే మనము పూజలకి ఇలా ఆర్భాట ఏమేమి అవసరం లేదండి. మనస్సుతో, స్వచ్ఛమైన మనస్సుతో, హృదయంతో మనం చక్కగా ఈ మాసం అంతా దైవీ ఆరాధనతో ఉన్నప్పుడు మనకేంటంటే మానసికంగా ప్రశాంతంగా ఉన్నప్పుడు మన శరీరంలో ఉన్న రోగాలు కొంచెం కొంచెం పూర్తిగా తగ్గుముఖం పడుతూ ఉంటాయి. కాబట్టి ఈ నెల చాలా ముఖ్యం మనకి. మెయిన్ దేని కొరకు అంటే ఆరోగ్యం కొరకు అన్న విషయాన్ని మీరు గ్రహించండి. ఎందుకంటే మనకి ఈ వర్షాకాలంలో కొత్త నీళ్ళు వస్తాయి. ఎప్పుడైతే మనకి కొత్త నీళ్ళు వస్తాయో మీరు గమనించండి, శ్రావణ మాసం కానీ ఆషాఢ మాసం కానీ మనకి కొత్త నీళ్ళు వచ్చిన తర్వాత ఒక 2-3 నెలల వరకు ఆ నీళ్ళని తాగడం వల్ల మనకి జలుబులు, దగ్గులు, శరీరానికి జ్వరము, ఇలాంటి తలనొప్పులు ఇలాంటివి వస్తూ ఉంటాయి.
వీటి వల్ల మనం ఎప్పుడైతే ఈ వాటర్‌ని తీసుకోవడం వల్ల డైరెక్ట్ తీసుకుంటాం మనం. ఈ వాటర్‌ని డైరెక్ట్ తీసుకోవడం వల్ల మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి, వీటి నుంచి మనం విముక్తులు పొందడానికి మానసికంగా మనము దైవీరాధనలో ఉన్నప్పుడు మనకి ఆ రోగాలు కొంచెం తగ్గుముఖం పడుతూ ఉంటాయి కాబట్టి, మనం ఈ కొత్త నీళ్ళని తాగినప్పుడు అనారోగ్య పాలు గాకుండా ఉండడం కోసము, ఈ శ్రావణ మాసము ఈ భూమి మీద పాజిటివ్ థింకింగ్‌ని క్రియేట్ చేయడం కోసమని, ఈ ఆషాఢ మాసంలో మనం కృష్ణాష్టమి గూడా జేస్తాం చూడండి. కృష్ణాష్టమి, రాఖీ పౌర్ణమి, ఆగస్టు 15 అంటే మనకి స్వాతంత్రం వచ్చిన దినము. ఇలా మనకి తర్వాత మనకి వరలక్ష్మి వ్రతము. వరలక్ష్మి వ్రతము అంటే చూడండి, వరలక్ష్మి వ్రతాలు అని అనంగానే మనం వరాలు కోరుకోవాల్సిన అవసరం లేదండి. మనం ఏంటంటే వరము అంటే వరలక్ష్మి అంటే లక్ష్మీదేవి ఒకతే కాదండి, ముగ్గురు దేవతలు కలిస్తేనే లక్ష్మీ, సరస్వతి, పార్వతి అండి. మనకి ఇక్కడ ఏంటంటే వరలక్ష్మి వ్రతము అనేది భక్తి శ్రద్ధలతో చక్కగా మనము ఆ అమ్మవారికి మనం అక్కడ ఏంటంటే పసుపు కుంకుమ ఇచ్చి దానం ఇస్తుంటాం ఆ రోజు. కనీసం ఇట్లనన్నా దానాలు ఇస్తారు అని చెప్పి అక్కడ అన్నదానం చేస్తారు, దానాలు ఇస్తారని చెప్పి వరలక్ష్మి వ్రతాన్ని మనకి పెట్టడం జరిగింది. దానాలు చేయడానికి, అన్నదానాలు చేయడానికి మనం అంత ప్రాముఖ్యత ఇవ్వం కాబట్టి, కనీసం వరలక్ష్మి వ్రతం చేస్తే వరాలు వస్తాయి, వరాలు కోరికలు తీరుతాయి అన్న ఆశతోని మనం ఏం చేస్తామంటే ఆ ఆ పూజ చేస్తాం. కానీ మీరు గమనించండి, వరలక్ష్మి వ్రతం చేసిన వాళ్ళు ఎక్కువ డెకరేషన్ చేస్తారు. కానీ అమ్మవారు డెకరేషన్‌కి ఇష్టపడతదా? లేని వాళ్ళని ఇంటికి పిలిచి పసుపు, కుంకుమ, గాజులు, జాకెట్ బట్టలు ఇచ్చి అన్నం పెడితే ఇష్టపడతదా అన్నది ప్రతి ఒక్కరికి మనకు తెలిసిన విషయమే. అంటే ఆ రోజు వరలక్ష్మి పూజని కేవలం మట్టి విగ్రహాన్ని తీసుకొచ్చుకొని మనం ప్రతిమను పెట్టినా కూడా మామూలుగా ఒక వస్త్రం వేసి, దీపం పెట్టి, అగరబత్తులు పెట్టి, చక్కెర నైవేద్యం పెట్టి, లేని వాళ్ళకి భోజనం పెట్టి, పసుపు కుంకుమ ఇచ్చితే ఆ దానం వల్ల నువ్వెంతో పాపంని తొలగించుకుంటావని చెప్పడానికే వరలక్ష్మి వ్రతాలు. కానీ ఈ విషయాన్ని మనం గ్రహించాక మనం ఏం చేస్తున్నామంటే, వరలక్ష్మి వ్రతాలు చేసే వాళ్ళు కూడా ఏం చేస్తారంటే, మనకు తెలిసిన వాళ్ళని, చాలా ముఖ్యమైన వాళ్ళని, చాలా రిచ్‌గా ఉన్న వాళ్ళని పిలుస్తాం కానీ వరలక్ష్మి వ్రతము అనేది లేని వాళ్ళకి, భోజనము ఈ పూటకి లేని వాళ్ళకి, అంటే కుల, మత భేదాలేమి తేడా చూడకుండా పసుపు, కుంకుమ అనేది ఎవరికి ఇస్తామండి మనం? తేడా లేకుండా ఇవ్వాలి కానీ మా వాళ్ళకే ఇస్తాము, మా చుట్టాలకే ఇస్తాము అని చెప్పి ఇవ్వడం కాదండి. వరలక్ష్మి వ్రతం యొక్క గొప్పతనం తెలుసుకోవాలి. అంటే ఆ రోజు మీరు దానం చెయ్యడం కోసం, ఆ పసుపు కుంకుమని ఇవ్వడానికి కుల మత భేదాలు సమానత్వం చూడడం కోసమే వరలక్ష్మి వ్రతం చేయాలి. ఆ రోజు వరలక్ష్మికి ఎన్నో నగలేస్తారు, ఎంతో పట్టు చీర కడతారు, చూడడానికి ఎంతో మనసుకు అంటే చూడడానికి బాహ్యంగా అలంకరిస్తున్నాం కానీ నీ లోపల ఏ భావాలు ఉన్నాయి? సరే, అమ్మవారిని అలంకరించి వచ్చిన వాళ్ళకి మంచిగా కనబడాలి, మంచిగా చేసిండ్లు, మంచి డెకరేషన్ చేసిండ్లు అని ఇలాంటి ఆలోచనలతో నువ్వు చేస్తే నీకేం ఫలితం ఉండదు. అమ్మవారికి ఏం వేసినాం అన్నది ముఖ్యం కాదు, అమ్మవారు అది చూడదు. అందుకే ముగ్గురమ్మల మూల కుటుంబమ్మ ఈ ముగ్గురు అమ్మల యొక్క వ్రతమే వరలక్ష్మి వ్రతము. కాబట్టి ఆ రోజు సాధ్యమైనంత వరకు కుల మత భేదాలు ఏమి చూడకుండా చేసుకునే వాళ్ళు చక్కగా ఈ వరలక్ష్మి వ్రతాన్ని వేరే లేని వాళ్ళకి, ఆ అన్నం లేని వాళ్ళకి, ఉన్న వాళ్ళకి కాకుండా వెతకండి. లేని వాళ్ళని వెతికి వాళ్ళకి మీరు పెట్టిన అన్నము చాలా గొప్పదండి. మన చుట్టాలకి, మన బంధువులకి, ఇలాంటి వాళ్ళకి, దగ్గర వాళ్ళకి పెడితే వాళ్ళకి అన్నం యొక్క విలువ తెలియదు. అందుకని వరలక్ష్మి వ్రతాన్ని అందుకు పెట్టడం జరిగింది. రాఖీ పౌర్ణమి కూడా అన్నా చెల్లెల బంధం గురించి. అంటే అన్న ఓడిపోయే సమయంలో, అక్కడ ఇంద్రుడు ఓడిపోయే సమయంలో అక్కడ మనకి ఈ విజయాన్ని సాధించాలి అంటే స్త్రీ శక్తి అనేది అవసరము అని చెప్పి మనకి అక్కడ కృతాయుగంలో జరిగిన యుద్ధంలో ఇతను గెలవాలి, దేవేంద్రుడు గెలిస్తేనే స్వర్గం నిలబడుతుంది అని చెప్పి అప్పటికప్పుడు ఆయన యొక్క చెల్లెల ద్వారా, అంటే మామూలుగా ఇట్లా
అప్పటికప్పుడు అంటే ఇట్లా ఈ, వేరే దేవుళ్ళ యొక్క భార్యలు చెల్లెండ్లు అవుతారు కదా, వాళ్ళ ద్వారా ఇక్కడ ఏంటంటే రాఖీ కట్టిస్తారు. రాఖీ కట్టివ్వడం అనేది ఏంటిదంటే సంవత్సరం పొడుగా ఆ రక్షించడానికి అండి. మనం చూడండి, రాఖీ కట్టగానే అది ఒక 5 రోజులు 10 రోజులు ఉంటుందో లేదో దాన్ని వీక్ పాడేస్తారు. పచ్చిగైందని అదైందని ఇదైందని తీసేస్తారు. కానీ కట్టే వారి యొక్క భావాలు, కట్టించుకునే వాళ్ళ యొక్క భావాలను బట్టి దానికి రక్షణ అనేది ఉంటుంది. అంటే మనము చాలా మంది ఆడపిల్లలు కూడా ఏంటంటే ఎంత కట్నం పెట్టిండని చూస్తారు. కానీ అసలు దానికి కట్నం అనేది ఉండకుండా రాఖీ అనేది ఏంటంటే నాకెప్పుడు రక్షణగా, అంటే నేను అన్నకి రక్షణ, అన్న నాకు రక్షణ, ఆ తమ్మునికి నేను రక్ష, తమ్ముడు నాకు రక్ష. ఒక స్త్రీ శక్తి అనేది, అంటే ఒక స్త్రీ శక్తి అంటే మనకి ఎప్పుడైతే ఒక పురుషునికి అండగా ఉంటుందో, ఆ యొక్క అండ తల్లిగా ఉంటుందా, చెల్లిగా ఉంటుందా, భార్యగా ఉంటుందా, స్నేహితురాలిగా ఉంటుందా, ఒక బిడ్డగా ఉంటుందా, కానీ ఒక శక్తి ఉండాలి పక్కకి, ఒక స్త్రీ శక్తి. అలా అని మనకి ఇక్కడ రాఖీ పౌర్ణమికి రాఖీ కట్టడానికి, కట్టించుకొని యుద్ధానికి వెళ్ళిన వెంటనే ఆ యుద్ధంలో విజయం సాధిస్తాడు దేవేంద్రుడు. అలాగే వినాయకునికి కూడా తన యొక్క అక్క రాఖీ కడుతుంది. అందుకనే మనకి ఇక్కడ ఏంటంటే రాఖీ బంధనము అనేది ఏ భావాలతో కడుతున్నారు, మరి ఏ భావంతో కట్టించుకుంటున్నారు, ఏ భావాలతో కడుతున్నారు అన్నది చాలా ముఖ్యము. ఈ విషయాన్ని మనం గ్రహించక మనం ఏం చేస్తున్నామంటే ఎంత ఎటువంటి చీర పెడుతుండు, ఎంత డబ్బులు పెడుతుండు, ఇది మనం గ్రహిస్తాము. మరి వాళ్ళు కూడా మా చెల్లె ఎప్పుడు చూస్తారా, వాళ్ళు అసలు చెల్లొస్తుంది నా చెల్లొస్తుంది అందరం ఒక దగ్గర కూర్చొని మేము రాఖీ కట్టించుకుంటాం అన్న ఆలోచనలు ఉండవు వాళ్ళకి. అంటే ఇక్కడ కట్టించుకునే వాళ్ళు, కట్టుకునే వాళ్ళు ఇద్దరూ ముఖ్యమండి. ఎందుకంటే మనం మా ఇంటికి వస్తేనే కట్టుకుంటాం, మేము అన్నింటికి ఎందుకు వస్తాం, మేము తమ్మునింటికి ఎందుకు వస్తాం. అన్నదమ్ములు అందరూ తల్లి దగ్గర అందరూ ఒక దగ్గర కూర్చొని అదొక పెద్ద పండగ లాగా, అన్నా చెల్లెల పండగ ఒక్కటే ఉందండి. ఆ అన్నా చెల్లెల పండగ చక్కగా చేసుకోవాలి. కానీ అలాంటి భావాలు వాళ్ళకి లేనప్పుడు మనం రాఖీ కట్టినా కూడా అది వృధానే అవుతుంది. అందుకనే అలాంటి భావాలు ఎవరికైతే ఉంటాయో, ఎదురు చూస్తారో, ఆ ఎదురు చూపులో ఉన్న ఆనందం వేలు పెట్టినా లక్షలు పెట్టినా ఉండవు. మా అక్క వస్తుంది, మా చెల్లి వస్తుంది అంటే ఇది ఒక శక్తికి సంబంధించింది. అంటే మనం విజయాన్ని సాధించడానికి, ఇప్పుడు మనం ఒకసారి బయటకు వెళ్తున్నాం, ఇప్పుడు మనం రథం కట్టుకుంటాం, రక్ష అంటే మనం ఒక కంకణం కట్టుకుంటాం. దేని కొరకు అంటే ఆ టైంలో మనము మన ధ్యాసని ఎటు ఓనివ్వకుండా ఉండడం కొరకు మనం భార్యాభర్తలు వ్రతం మీద కూర్చొని మనం కంకణం కట్టుకుంటాం. అంటే ఇదే ధ్యాసలో ఉండాలి, పూజ ధ్యాసలో, ఏ వ్రతం అయితే చేస్తున్నావో ఆ ధ్యాసలోనే ఉండాలన్న భావంతో మనకి కంకణం కడతారు. అయిన తర్వాత వెంటనే దాన్ని తీసేపిస్తారు. అంటే కారణం ఏంటంటే అప్పటి వరకు అది నీ ధ్యాసని ఎటు ఓనివ్వకుండా ఉండడం కోసం. అలాగే ఈ రక్ష కూడా చాలా గొప్పది. అది సంవత్సరం పొడవుగా ఉంటుందండి. ఆ యొక్క దానికి ఒక అద్భుతమైన మంత్రం కూడా ఉందండి. అంటే రాఖీ కట్టేటప్పుడు దేవేంద్రునికి రాఖీ కట్టేటప్పుడు సాక్షాత్తు అమ్మవారే ఈ మంత్రాన్ని ఇవ్వడం జరిగింది. ఆ మంత్రంతో చక్కగా మనం అన్నకి కానీ తమ్మునికి కానీ మనస్ఫూర్తిగా రాఖీ కట్టి మనం ఏ కట్నాలు అవసరం లేదండి. వాళ్ళు మనస్ఫూర్తిగా ఎంత ఇస్తారో వాళ్ళ ఇష్టం. గింత ఇచ్చిందని అంటారు, గంత ఇచ్చిందని అంటారు. అంటే అక్కడ మాత్రం ఆ రక్ష అనేది పని చెయ్యదు. దానికి చాలా విలువ ఉందండి. చాలా గొప్పదండి రాఖీ పౌర్ణమి. అందుకనే అలాగే మనకి ఇప్పుడు రాత్రి 12 గంటలకి అష్టమి గురించి, అష్టమి అంటే మనం భయపడతాం చూడండి. సాక్షాత్తు భగవంతుడే మనకి అష్టమి నాడు అర్ధరాత్రి 12 గంటలకి పుట్టిండు. అంటే మనము అర్ధరాత్రి అమావాస్య మనం తీసుకునే భావాలని బట్టి ఉంటుంది. కానీ ఇప్పుడు పత్రిసారి పెద్ద కూతురు అమ్మాయి దీపావళి అమావాస్య ఆదివారం నాడు అర్ధరాత్రి 12 గంటలకి పెళ్లి చేసిండు సార్. దీపావళి అమావాస్య ఆదివారం అర్ధరాత్రి 12 గంటలకి పెళ్ళయింది. ఇప్పుడు వాళ్ళకి ఏమైంది, వాళ్ళు లోకంలో చక్కగా అందరికి ప్రచారం చేస్తున్నారు. అంటే ఏ అమావాస్య కూడా మనల్ని ఏమీ చేయదు, ఏ ఆదివారం కూడా మనం చేసుకున్న భావాలని బట్టి అని మనం సత్యం తెలుసుకోవాలి. మరి ఆ రోజు మనం పెళ్లి చేస్తామా,
మరి పత్రి గారు ఒక విశ్వ గురువై ఉండి పెళ్లి చేసిండంటే ఏమీ కాదు, అంతా మంచి జరుగుతుంది. మనం తీసుకున్న భావాన్ని బట్టి ఉంటుంది కానీ అది మన మీద ప్రయోగం చేయదు. మనం భావం అలా క్రియేట్ చేసుకుంటే అది మన మీద పనిచేస్తుంది. కానీ అలాంటి భావాలు మనలో లేనప్పుడు, మనం పాజిటివ్‌గా ఉన్నప్పుడు అది మన మీద పని చెయ్యదు అని తెలుసుకోవడం కోసమే శ్రీకృష్ణుడు అర్ధరాత్రి 12 గంటలకి మరి జైల్లో పుట్టిండు. అటువంటి మహానుభావుడు, జైల్లో పుట్టిన మహానుభావుడు, అష్టమి నాడు పుట్టినవాడు జగత్తుకు గురువైండు. అంటే ఇవన్నీ మనం తెలుసుకోవడానికే ఈ ఆషాఢ మాసం అనేది. కానీ ఏ సత్యం తెలుసుకుంటున్నాం? శ్రీకృష్ణ అష్టమి నాడు శ్రీకృష్ణుని గురించి వివరించి చెప్పాలి. ఈ చక్కటి జ్ఞానాన్ని అందరికీ అందించాలి. ఉట్టి కొట్టడం ముఖ్యం కాదు. ఆ రోజు కోలాలేసి ఊరంతా పులోర వేసి అది చేసి ఇది చేసి ఇలాంటివి కావండి ఆయన అడిగింది. ఆ రోజు అర్ధరాత్రి 12 గంటలకి అష్టమి నాడు ఆయన ఎందుకు పుట్టిండు? కారణం ఏంటిది? అంటే ఏ రోజు ఏం పుట్టినా ఏం జరిగినా మన భావమే మన మీద ప్రయోగం చూపిస్తుంది కానీ ఏ ఏవి కూడా మన మీద ప్రయోగం చూపించమని చెప్పడానికి ఆ మహానుభావుడు మరి అర్ధరాత్రి జైల్లో 12 గంటలకి అష్టమి నాడు ఎవరన్నా ఉడితే మనం వాళ్ళని తిడతాము, లేకపోతే అష్టమి నాడు ఏం శుభకార్యాలు చెయ్యము. అష్టమి కూడా శుభం అనేది ఉంటుందండి. అంటే నీ భావము శుభంగా ఉంటే ఆ అశుభంగా ఉన్నది కూడా శుభంగా మారుతుందని చెప్పడానికే శ్రీకృష్ణుడు అష్టమి నాడు అర్ధరాత్రి పుట్టడం జరిగింది. మరి రాత్రి 12 గంటల వరకే మెలకు ఉండి ఆ రోజు ఉట్టి కొడతారు. అంతేనా? శ్రీకృష్ణాష్టమి అంటే అంతేనా? ఇంకేమీ లేదా? అంటే అది తెలుసుకోవాలి. శ్రీకృష్ణుడిచ్చిన జ్ఞానాన్ని ఆ రోజు చక్కగా డే అంతా మనం తెలుసుకోవాలి. ఇది శ్రీకృష్ణ అష్టమి. అలా మనకి ఎందుకు పుట్టాడన్నది చక్కగా తెలుసుకోవాలి. మన భావాలని శుద్ధి చేసుకోవాలి. మన అంతరంగాన్ని శుద్ధి చేసుకుంటే నిన్ను ఏ అమావాస్య, ఏ పౌర్ణమి, ఏ ఆదివారం కూడా ఏమీ చేయదు. అందుకనే మనల్ని తాకకుండా ఆ శక్తి మనం సంపాదించుకోవాలి. అలా మనకి చెప్పడానికే శ్రీకృష్ణుడు మరి ఆ రోజు రాత్రి 12 గంటలకి అష్టమి నాడు పుట్టిండు. మరి శ్రీకృష్ణ అష్టమి నాడు కూడా ఆత్మజ్ఞానాన్ని తీసుకొని శక్తులు తీసుకోవాలి కానీ మామూలుగా పిల్లలకి కృష్ణునేషం వేస్తారు చూడండి. చిన్నపిల్లలు చక్కగా శ్రీకృష్ణుని వేషం వేయడం అంటే తల్లికి చాలా ఇష్టం. కానీ కృష్ణుడు ఇచ్చిన జ్ఞానం అందిస్తుందా ఆ తల్లి? ఆలోచించుకోవాలి. శ్రీకృష్ణ అష్టమి నాడు పిల్లానికి కృష్ణుని వేషం వేయడం ముఖ్యం కాదు. ఆ శ్రీకృష్ణ మహానుభావుడు జగద్గురువు మనకందించిన జ్ఞానాన్ని శ్రీకృష్ణ అష్టమి రోజు పిల్లలందరికీ చక్కగా వివరించి చెప్పాలి. అలా వివరించి చెప్పిన రోజు నిజమైన కృష్ణాష్టమి మనం చేసుకున్నట్టు. అందుకనే మన భగవంతుడిచ్చిన భగవద్గీత మనకు అక్కర్లేదు కానీ భగవంతుని ఆకారాలు వేసుకుంటాం. భగవంతుని రూపం వేసుకొని ఒక ఫోటో తీసుకొని ముద్దు పెట్టుకొని సంతోషపడతాం. ఎంతసేపు ఉంటదండి ఆ సంతోషం? తాత్కాలికమైన సంతోషం కాదు, శాశ్వతమైన ఆనందం పొందాలంటే శ్రీకృష్ణ అష్టమి నాడు కృష్ణుడిచ్చిన జ్ఞానాన్ని పిల్లలకి బోధించాలి కూర్చోబెట్టి. అది శ్రీకృష్ణాష్టమి. రాత్రి 12 గంటల వరకు మనం కృష్ణాష్టమి రోజు చక్కగా కార్యక్రమాలు పెట్టుకొని ఆ జ్ఞాన బోధ తీసుకోవాలి. భగవద్గీత ఎందుకు వచ్చింది పిల్లలకి వివరించాలి. ఎవరు రాసిండ్లో వివరించాలి. ఎందుకు వచ్చింది చక్కగా వివరిస్తే కదా శ్రీకృష్ణాష్టమి. అలాగే మనకి ఎంత కష్టపడితే ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చింది మనకి. అది ఎంత గొప్ప రోజు. ఆ యొక్క గొప్ప రోజు కూడా ఇదే మాసంలో ఉంది. మరి మనకి ఆగస్టు 15 నాగుల పంచమి. నాగుల పంచమి అంటే పుట్టలో పాము ఉంటుందని మనం పాలు పోస్తామండి. అసలు ఆ పుట్ట ఎవరు పెట్టిండ్లు? చీమలు పెడతాయి. పాములు పుట్టలు పెట్టయండి. పాము అసలు పాలు తాగినట్టు ఎక్కడ లేదు. పాము ఆ పుట్టలో మనం పాలు పోస్తే ఉన్నందరు పాలు పోస్తే ఆ లోపల ఏమైపోతుంది? అంత లోపలంతా గలీజ్ అయిపోయి అందులో పాము ఉంటుందా? తాగుతుందా అసలు? అసలు ఆలోచించాలి. అది పెట్టింది చీమల పుట్టలు. ఇవన్నీ చీమలు పెడుతుంటే దాని లోపలికి అంటే పాము ఉంటది పుట్టలో కానీ నువ్వు పోసే పాలు తాగది. పాము అసలు పాలు తాగినట్టు ఎక్కడ లేదు. అదే మనకు ఎదురుంగా పాము వస్తే పాలు పోయం, చంపేస్తాం. మీరు చేసే పూజ దేని కొరకు ఆలోచించుకోవాలి. నాగుల పంచమి కూడా
ఒక్కటి మంచి రోజండి. అది కూడా మనం తెలుసుకుందాము. ఎందుకంటే ఇప్పుడు టైం అయిపోయింది. మనకు ఒక 2 నిమిషాలు మాత్రమే ఉంది. అది వివరించుకొని మనం చెప్పుకుందాము నాగుల పంచమి గురించి నెక్స్ట్ డే క్లాస్‌లో. ఎందుకంటే ఇంకా మనకు నాగుల చవితి రాలేదు కాబట్టి, అది వచ్చినప్పుడు మనం దాని గురించి తెలుసుకుందాము. ఇంకా ఈ నెలలో మనకి ఏ ఏ పండుగలు ఇంకా మనం చక్కగా శ్రావణ మాసాన్ని ఎంత ఎనర్జీగా ఈ పాజిటివ్‌ని మనం చక్కగా మన వశం చేసుకోవాలి. ఈ ప్రతి గుడిలో చూడండి ఉదయం బ్రహ్మ గడియల నుంచే మనకి మంత్రాలు స్టార్ట్ అయితూ ఉంటాయి కాబట్టి ఆ బ్రహ్మ గడియలు లేచి మనం హాయిగా ఈ నెల రోజులు మనం తక్కువగా మాట్లాడి తక్కువగా భోంచేసి ఎక్కువగా మనం ధ్యానం చేసుకొని ఈ శక్తులని మనం పొందితే శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉండడానికి మంచి అవకాశం మంచి నెల కాబట్టి ఈ శ్రావణ మాసాన్ని చక్కగా మనం ఉపయోగించుకోవాలి. అందుకనే ఈ శ్రావణ మాసాన్ని మనం ఉపయోగించుకుందాము కానీ పూజలు చేస్తూ ఆ సమయంలో ఏ పూజ అయితే చేస్తారో ఆ పూజ దగ్గర మీరు చక్కగా కాసేపు ఒక 10-15 నిమిషాలు కానీ 20 నిమిషాలు కానీ చక్కగా ధ్యానం చేసి దాన్ని ముగించుకోండి. ఇంకా మంచి ఫలితం అనేది ఉంటుంది. మరి ఈ శ్రావణ మాసం వెళ్ళిపోయే లోపల ఇంకా మనం కొన్ని విషయాలు మళ్ళా నెక్స్ట్ ఫ్రైడే రోజు నేర్చుకుందాము. ఇంకా శ్రావణ మాసం గురించి ఇంకా కొన్ని విషయాలు తెలుసుకుందాము. ఇంకా మీకు ఏమన్నా డౌట్ ఉంటే అడగచ్చు.